ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమ వృక్ష్ణియం చూసేట్టు దీపం పెట్టించాము ఇది ఫోన్ సురభినో ముఖాకరప్రణ అయోగం శితారిషతో దగ్ధ్నాస్నాపయామి మధువాతారుతాయతే సహస్ర సింధవః మాద్వీర్ణ సంతోషదీ మధునక్తముదోషసే మధుమత్పార్థివ గుమ్రజః మధుద్యౌరస్తునః పితా మధుమాన్ వనస్పతిర్మధుమాగుం అదాభ్యః మహాగణాధిపతయే నమః మధునా స్నాపయామి. అలా మీరందరూ కూడా స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత మరల స్వామి వారికి నీళ్లతోని అభిషేకం చేయండి, కడగండి. అలా చేయండి. అది పక్కన పెట్టేసి ఒకసారి నీళ్ళు నార్మల్ సహస్ర. అలా స్వామి వారికి తుడిచిన తర్వాత ఇక్కడ పసుపు వినాయకుడు ఉంటారు కదా, పసుపు వినాయకుడు ఇక్కడే పెట్టేసేయండి పక్కన. అలా పెట్టిన తర్వాత స్వామి వారికి గంధం బొట్టు పెట్టండి. గంధం బొట్టు పెట్టేసేయండి చిన్నగా. ఆ విగ్రహానికి మాత్రమే గంధం బొట్టు పెట్టండి, కుంకుమ బొట్టు పెట్టండి. గంధద్వారాంతురాదర్శాం నిత్యపుష్టాం గరేషిణీం ఈశ్వరీకుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఇప్పుడు గంధం బొట్టు పెట్టిన తర్వాత స్వామి వారికి అలా ప్రతిష్టం చేస్తాం. తర్వాత స్వామి వారికి ఇప్పుడు పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పూజ చేయాలి. ముందుగా నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం ఆపోహిష్టామయోభువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ. ఇప్పుడు మహాగణాధిపతి మీద కూడా నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం పరమానంద బోధార్థో నిమగ్న నిజమూర్తయే. ఆ పెద్ద వినాయకుడి మీద కూడా నీళ్లు ప్రోక్షణ చేసిన తరువాత ముందుగా వస్త్రం పెట్టాలన్నమాట. ఓకేనా? మనం నీళ్లు ప్రోక్షణ చేయగానే రెండు తయారు చేసుకోండి. మీ దగ్గర వస్త్రాలు మనం మామూలుగా వస్తువులతో కూడా రెడీ చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పెట్టండి. ఓం అభివస్త్ర సువసనాన్యర్షాభిధేనుస్తుగా పూజమానా అభిచంద్రాభర్తవేనో హిరణ్యవిశ్వాన్ ప్రతినో దేవసోమా. వస్త్రము సమర్పణ చేసిన తర్వాత యజ్ఞోపవీతం పెడతాం పసుపు వినాయకుడికి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః. అలా మనము గణపతిని యజ్ఞోపవీతము మరియు వస్త్రం సమర్పణ చేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి. ఎక్కడ? ఆ గణపతి దగ్గర కూడా మీరు యజ్ఞోపవీతం వేయాలి. పెద్ద వినాయకుడి దగ్గర కూడా మర్చిపోకండి, నేను ముందే వేసేసాను, మీరు కూడా ఖచ్చితంగా వేయండి. వస్త్రం కూడా నేను ముందే సమర్పణ చేశాను కాబట్టి మీరు చెయ్యకపోతే కనుక చేసేయండి. ఓకే, ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం హరిద్రాపీఠ సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్యా హిదేవత్వం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్రాచూర్ణాం సమర్పయామి. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసంభవః కుంకుమేనార్చితే దివ్యం అతచ్ఛాంతిం ప్రయచ్ఛమే. అక్షంతలు కూడా. ఓం ఆయనే పరాయణే ధూర్వారోహంతు పుష్పిణీ రథాశ్చపుండరీకాని సముద్రస్య గృహాయినే అక్షతాన్ సమర్పయామి. తర్వాత స్వామి వారి అక్షంతలు వేయండి. పెద్ద వినాయకుడి మీద కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం హరిద్రాపీఠ సంయుక్త సర్వాభరణ
గృహ్యతాం. అలా స్వామి వారికి సరిగ్గా కుంకుమ అక్షంతలు సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి 2 పువ్వులు పెట్టండి. పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పువ్వులు పెట్టాలి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అలా స్వామి వారి దగ్గర పెద్ద వినాయకుడి దగ్గర కూడా పువ్వులు అలా పెట్టండి. ఇప్పుడు అథాంగ పూజ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అక్షంతలు తీసుకోండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా అక్షంతలు తీసుకొని స్వామి వారి దగ్గర, ఆ పెద్ద వినాయకుడి దగ్గర, పసుపు వినాయకుడి దగ్గర కూడా మనము అక్షంతలు వేస్తా ఉండాలి. నేను మంత్రము చెప్తా ఉంటాను, మీరు అక్షంతలు వేస్తా ఉండండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఆపూవాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంభాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. బాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. అలా మనము అక్షంతల సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు 1 పత్రాలు ఉంటాయి కదా మీ దగ్గర, ఉన్నటువంటి 1 పత్రాలన్నీ కూడా ఒక్కసారి స్వామి వారి యొక్క పాదాల చెంత ఇలా పెట్టేసేయండి. ఓకేనా? అలా స్వామి వారి పాదాల దగ్గర అలా పెట్టిన తర్వాత మళ్ళీ అక్షంతలు వేస్తా ఉండాలి. 1 యొక్క అంటే పత్రాలు ఉంటాయి, 1 పత్రాలు, అవన్నీ కూడా మంత్రం చెప్తూ ఉంటారు. మీరు అలా ఒకటేసారి అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ అక్షంతలు వేస్తా ఉండాలి. మీరు వేస్తా ఉండండి, మీరు కూడా వేస్తా ఉండండి. ఓం అథ 1 పత్రాన్యే సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. గణాధిపాయ నమః బృహదీపత్రం సమర్పయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. గజాననాయ నమః దూర్వాయుక్తం సమర్పయామి. హరసూనవే నమః దత్తూరపత్రం సమర్పయామి. లంబోదరాయ నమః బృహదీపత్రం సమర్పయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఏకదంతాయ నమః శూకపత్రం సమర్పయామి. వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం సమర్పయామి. వటవే నమః దాడిమీ పత్రం సమర్పయామి. సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం సమర్పయామి. బాలచంద్రాయ నమః మనువాత పత్రం సమర్పయామి. హేరంబాయ నమః సింధూవార పత్రం సమర్పయామి. శూర్పకర్ణాయ నమః జాతి పత్రం సమర్పయామి. శూరాగ్రజాయ నమః గర్ణకీ పత్రం సమర్పయామి. విభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి. వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి. కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. శ్రీ గణేశ్వరాయ నమః
ఏకవింశతి పత్రాణి సుపూజయామి. అలా మనము ఏకవింశతి నామాలతో పూజ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తారు? విడి పూలు ఉంటాయి కదమ్మా మీ దగ్గర, ఆ యొక్క విడి పూలతోని మనం స్వామి వారికి పూజించాలన్నమాట. ఓకేనా? ముందుగా స్వామి వారికి ఇలా పూజించాలి. ఈ విడి పూలతోని, కొంతమంది దగ్గర విడి పూలు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ యొక్క విడి పూలు అయిపోయిన తర్వాత స్వామి వారికి అక్షంతలు వేస్తూ ఉండాలి. ఓకేనా? ఇలా కాడీలు తీసి పెట్టాలన్నమాట. ఓకేనా? అలానే వేయకండి, కాడీలో ఉన్నటువంటి కాడీలతో వేయకండి, కాడీలో తీసి పెట్టండి. ఈ అష్టోత్తర పూజ ఈ పూలు అయిపోయిన తర్వాత అక్షంతలు వేస్తూ ఉండాలి. ఓకేనా? మీరు వేస్తూ ఉండండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓం గణేశాయ నమః అనుకుంటూ వేస్తూ ఉండాలి, అలానే వేయకూడదు. ఓకేనా? ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం త్రైమాతురాయ నమః, ఓం విపముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సురనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నే నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రిత వత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్థితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకర ప్రభాయ నమః, ఓం సర్వస్మై నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్తే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్తవనసప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మథాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం ధ్యాయసే నమః, ఓం యక్ష కిన్నరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీరనిలయాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టప్రదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అప్రాకృత పరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సుఖప్రదాయ నమః, ఓం సరసాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణి మేఖలాయ నమః, ఓం సమస్త దేవతామూర్తయే నమః, ఓం సతతోస్థితాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వదృశే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితాయ నమః, ఓం సమస్త జగదాధారాయ నమః,
ఓం సర్వైశ్వర్య ప్రదాయ నమః ఓం అక్రాంత చిదచిత్ ప్రభవే నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి బిల్వదళాన్ని సమర్పయామి. ఇప్పుడు స్వామి వారికి 108 నామాలతో మనము అష్టోత్తర పూజ చేశాం. కాబట్టి మనస్ఫూర్తిగా స్వామి వారిని మనం నమస్కారం చేసుకోండి. తర్వాత స్వామి వారికి ఒక 5 అగరబత్తిలు వెలిగించండి. మీ దగ్గర సాంబ్రాణి ధూపం ఇలాంటివి ఏవైనా సరే ఉన్నట్లయితే పెట్టవచ్చు. మా దగ్గర అగరబత్తిలు ఉన్నాయి కాబట్టి అగరబత్తిలు పెట్టండి. ఒక 5 అగరబత్తులు వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కొంచెం మెల్ల మాట్లాడు. ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య ధూపమాగ్రాపయామి. గంట కొట్టుకుంటూ స్వామి వారికి ధూపం చూపించాలి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్య ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా స్వామి వారికి అగరబత్తిలో సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి ఒక కొబ్బరికాయ కొట్టాలమ్మ. అందరూ కూడా ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ కొట్టాలి. ఓం అథ అందరూ కూడా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టారు కదా, ఇప్పుడు ముగ్గు వేయాలి. ఓకేనా? అందరూ కూడా ఇక్కడ ముగ్గు వేసుకోండి. ఓం మహాగణాధిపతయే నమో నమః. చిన్నగా ముగ్గు వేసి స్వామి వారికి దానిపైన అందరూ కూడా నైవేద్యం పెట్టాలన్నమాట. అలాగే కింద పెట్టేసేయండి, అట్లానే పెట్టకండి. స్టాప్ చేయాలా? నైవేద్యం ఇక్కడ పెట్టేసేయండి. ఇది కొబ్బరికాయ ఇలా పైన పెట్టేసి మామ స్టాప్ చేయాలా? కొబ్బరికాయ ఇలా మనకి స్వామి వారి దగ్గర పెట్టేసేయండి. నైవేద్యం ఇది పక్కన పెట్టండి. మామ నైవేద్యం ఇక్కడ పెట్టండి. ముగ్గు వేసినావా? మీ దగ్గర ప్లేస్ ఎలా ఉంటే అలాగా, మండపంలో ప్లేస్ ఉంటే అక్కడైనా సరే పెట్టవచ్చు. కింద సమర్పణ చేయండి. మీరు ఏదైనా సరే ఎన్ని నైవేద్యాలు చేసుకున్నా సరే స్వామివారి దగ్గర పెట్టి స్వామివారి దగ్గర సమర్పణ చేయండి. ఇప్పుడు గంట కొట్టుకుంటూ నైవేద్యం నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం వినాయకుడు కనబడతలేరా? వినాయకుడు కనబడతలేవు. ఇప్పుడు నైవేద్యం సమర్పణ చేశాం. ముఖం పెట్టాలా వినాయకుడు? తాంబూలం పెట్టాలి. తాంబూలము అంటే 2 తమలపాకులు తీసుకోండి. ఇలాగా ఇదిగోండి, 2 తమలపాకులు, 2 అరటి పండ్లు తీసుకోండి. ఓకేనా? ఇలా 2 అరటి పండ్లు ఇలా పెట్టుకోండి. తర్వాత దాంట్లో 2 వక్కలు పెట్టుకోండి. 2 వక్కలు. అదే విధంగా దాంట్లో ఎంతో కొంత ఒక 11 రూపాయలు లేదా రూపాయి బిల్ల ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకొని స్వామి వారికి సమర్పణ చేయండి. ఒక మీరు కూడా అలా పెట్టుకోండి. అలా పెట్టుకొని స్వామివారి దగ్గర ఇలా మనస్ఫూర్తిగా ఇలా పెట్టేసేయండి. తాంబూలం సమర్పణ. ఇప్పుడు చెప్పండి అమ్మా అందరు కూడా, ఇప్పుడు చెప్పండి అమ్మా. తాంబూలం సమర్పయామి అని చెప్పేసి దానిపైన కొన్ని అక్షంతలు వేయండి. తాంబూలం పైన తాంబూలం సమర్పయామి.
పూగే ఫలైష్ట కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం పూగే ఫల తాంబూలం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం సమర్పణ చేసిన తరువాత స్వామి వారికి కర్పూర దివ్య మహామంగళ హారతి ఇవ్వాలి. ఇప్పుడు అందరూ కూడా హారతి ఇవ్వండి అమ్మా. ఓం హిరణ్య పాత్రమ్మలో పూర్ణం దదాతి మదవ్యాసానేతి ఏకదా శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఎప్పుడైనా సరే స్వామి వారికి 3 సార్లు చూపించిన తర్వాత నీళ్లు ఇక్కడ ప్రోక్షణ చేసి మనము హారతి కళ్ళకు అద్దుకోవాలి. ఇలా 3 సార్లు మీరు కూడా కళ్ళకు అద్దుకోవాలి. హారతి కళ్ళకు అద్దుకున్న తర్వాత ఇప్పుడు చేతిలో కొన్ని అక్షంతలు పట్టుకొని కథను శ్రద్ధగా వినుకుంటూ కూర్చోవాలి. కథ ప్రారంభమవుతుంది. వినాయక చవితి వ్రత కథ ప్రారంభ. అందరూ కింద అయ్యేది కూర్చోవాలి. కథ అయిపోయేదాకా కూర్చోవాలి. బుక్ వద్దు తల్లి, కూర్చోరు. కూర్చుంటారు ఎవరైతే కూర్చుంటారో కూర్చో. చేతి కాకుండా ఇప్పుడు వ్రత కథను శ్రద్ధగా వినుకుంటూ కూర్చోండి. ముందుగా ఏంటి అంటే గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ యొక్క రాక్షసుడికి శివుడు అంటే చాలా ఇష్టం. శివుడికి నేను మాత్రమే పూజ చేయాలి, వేరెవ్వరు కూడా పూజ చేయకూడదు అనేటటువంటి